ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోనా 2:9 కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పించును. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడులను చెల్లింపక మానును. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించాను. ఆమె దేవుడి వాక్యభాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పించును. నేను మొక్కుకున్న మొక్కుబడులను చెల్లింపక మనను. యెహోవా వైద్యుని రక్షణ దొరుకునని ప్రార్థించను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 50:14 దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతకు నీకు మొక్కుబడులు చెల్లించుము. కీర్తన గ్రంథం 50:23 స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. హోషేయ గ్రంథం 14:2 మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా, మా పాపములన్నిటిని పరిహరింపము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నావు. నువ్వు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. రోమీయులకు రాసిన పత్రిక 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15 కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదుము. కీర్తన గ్రంథం 68:20 దేవుడు మా పక్షాన పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. యెషయా గ్రంథం 45:17 యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు అన్నిటికీ సిగ్గుపడకు, విస్మయమందుకు నుందురు. అపోస్తల కార్యం గ్రంథం 14:12 మరి ఎవరి రక్షణ కలగదు. ఈ నామముననే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఈ నామమున రక్షణ పొందలేము అనెను. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 12:2 ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయనే నాకు రక్షణాధారమైనను. ఆమె దేవుడి వాక్యభాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నదంటే మీ ద్వారా మాకు రక్షణ కలుగుతుందంటే మా పెద్దలు మీకు సమర్పించుకొని నేను మహిమపరచుకునే పరిశక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.